తెలంగాణ రాజకీయాల్లో 2 రోజుల నుంచి బీజేపీలో జరుగుతున్న అనూహ్య పరిణామాలు నిజమైన చర్చకు దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరూ కూడా మీడియా ముఖంగా అలైబలైగా కలిసిమెలిసి ఉన్నంతగా కౌగిలించుకున్న విజువల్స్ చూసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసిపోయారు, అధికారానికి చేరువబోతున్నామా అని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగింది. దీనికి మరీ ముఖ్యమైనటువంటి ప్రధాన ఉద్దేశాన్ని తీసుకుంటే ఏదైతే 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం రావడం కోసం కాంగ్రెస్ నేతలంతా కూడా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాల్ని విడిచిపెట్టి పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా, అదేవిధంగా టీపీసీసీ చెప్పినట్టుగా ముందుకు నడవడం, కింద స్థాయి కార్యకర్తలు కూడా వాళ్ళలో చేతిలో చేవేసి ముందుకు కథం తొక్కటం వల్లే మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని ఒక నినాదంతో ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో అధికార పీఠం అధిష్ఠించడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో బండి, ఈటెల ఇద్దరు కూడా కలిసి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలుగా ఎదిగారు. ఇప్పుడు అదే సామాజిక వర్గాన్ని రాజకీయంగా మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా తీసుకొస్తారనేటువంటి అభిప్రాయాలు కూడా బలపడుతున్నాయి. వీళ్ళిద్దరూ ఎదిగిన తీరు కూడా నిజంగా ప్రశంసనీయం. మరీ ముఖ్యంగా చూసుకుంటే బండి సంజయ్ కింది స్థాయి కార్యకర్త నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి ఇప్పుడు సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఎంపీగా గెలిచి రేపు ఏదైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మళ్ళీ మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు, ఆయనకి ఛాన్స్ కూడా ఉంది అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇద్దరూ కూడా కలవడం రాజకీయంగానే చర్చనీయాంశమైంది. ఇద్దరూ కూడా 2 జిల్లాలుగా ఉన్నప్పటికీ కూడా వారి వర్గాలు పెంచి పోషిస్తున్నారు. ఈటెల వర్గం బలంగా కరీంనగర్ జిల్లాలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గం కూడా హుజూరాబాద్లోనే ఉంది. ఈటెల బీజేపీలో బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు బండి సంజయ్ వర్గం గండి కొడుతుంది అని ఇంటర్నల్గా వాదోపవాదాలు నడుస్తున్నాయి. చాలామంది ఎంపీలు దీని గురించి ఇంటర్నల్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. బండి వర్గం ముందుకు దూకిన ప్రతిసారి ఈటెల వర్గం వెనక్కలాగడం, ఈటెల వర్గం ముందుకు దూకుతున్న ప్రతిసారి బండి వర్గం వెనక్కలాగడం, వాళ్ళపైన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకోవడం, ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఇప్పుడిక బీజేపీకి పుంజుకోక తప్పని పరిస్థితులు తెలంగాణలో ఎదురవుతున్నాయి. బీఆర్ఎస్ని పూర్తిగా చంపేయడం లేకపోతే వెనక్కి నెట్టడం ద్వారా ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ కనుక చేయగలిగితే, ఆ నెరేటివ్ను కనుక క్రియేట్ చేయగలిగితే ఆల్మోస్ట్ బీజేపీకి అవకాశం ఉంటుంది అని కేంద్ర పెద్దల యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టే ఇప్పుడు బీజేపీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సిద్ధాంతకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, ఏదైతే హిందూ భావజాలం కలిగినటువంటి ప్రతి నేతలు కూడా ఒక్కటవుతున్నారు. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చాలా జరుగుతుంది. మరొక వైపు సనాతన ధర్మం పేరిట కొన్ని పార్టీలు కూడా తెలంగాణలో సంస్థాగతంగా బలపడాలని ట్రై చేస్తున్నాయి. కొన్ని ఆంధ్ర పార్టీలు వస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా 2029 ఎన్నికల నాటికి గెలవకపోయినా ప్రధాన ప్రతిపక్షం లేదా గెలిపించుకునే స్థాయిలో బీజేపీని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో నాయకులందరూ కూడా కలవడం జరుగుతుంది. వీళ్లపైన కేంద్ర నాయకత్వం ప్రెజర్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. పశ్చిమ బెంగాల్ లాంటి, త్రిపుర లాంటి అసలు గెలవం అనే చోట్ల కూడా గెలుచుకొని వచ్చినాం మనం, ఎందుకు ఈ రకంగా వెనకబడిపోతున్నాం, తెలంగాణ లాంటి ఆపర్చునిటీ స్టేట్లో ఎందుకు వెనకబడిపోతున్నాం అనేటువంటి ప్రశ్న, ఈ కీలకమైన ప్రశ్న ఇప్పుడు కేంద్ర పెద్దలను కూడా ఆలోచింపజేసేలా ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇది బీజేపీ పరువుకు సంబంధించిన విషయం. ఉత్తర భారతదేశంలో అప్రతిహతంగా కొనసాగుతున్న బీజేపీ జైత్రయాత్రకు దక్షిణ భారతదేశం అడ్డుకుంటుంది. మరీ ముఖ్యంగా కేరళ చూసుకున్నా, తమిళనాడు చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఓట్ షేరు మెజారిటీ తక్కువ కాబట్టి దాన్ని పరిగణన తీసుకోవడానికి అవసరం లేదు. ఇక కర్ణాటక చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరొక పక్క తెలంగాణ చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఇన్ని కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్యలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ జెండా పాతాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో మొట్టమొదటిగా మనకు కనిపించేటువంటి చాలా కంఫర్టబుల్ మెజారిటీ తోటి గతంలో 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది కాబట్టి దాదాపు 55 నుంచి 60 శాసనసభ స్థానాలు కూడా గెలుచుకునే కెపాసిటీ ఉన్నటువంటి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు దూకాలని చూస్తుంది. సో అందులో భాగంగానే నిన్నటి రోజున
ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఇంట్లో భేటీ కావడం, తర్వాత ఇద్దరిని సమాలోచనలు జరపటం, కౌగిలించుకోవడం, బీజేపీ భవిష్యత్తుపై కలిసి నడవాలి, పార్టీ లైన్లో ఉండాలి అని మాట్లాడుకోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలనుకోవటం, వాళ్ళు తీర్మానించుకోవటం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే బండి సంజయ్, ఈటెల రాజేందర్ కలిసిపోయారా, లేకపోతే కెమెరా ముందు కేవలం నవ్వులు చిందించడానికి మాత్రమే ఆ రకంగా బిహేవ్ చేశారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.